సిద్దిపేట నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చే వరకు మాకు 10 అయింది సార్. 10 అయింది. ఇంటికి వచ్చే వరకు కరెంటు పోయింది. కరెంటు పోయింది. అటు ఇటు కూర్చున్నాం చేసేవరకు 11 అయింది. 11 గంటలకు అన్నం తిందామన్న అమ్మ నాకు వద్ద అన్నాడు. సరే బిడ్డ అన్న. ఇంట్లో వండుకున్నారు వాళ్ళు. నేను ఆ ఇంట్లో వండుకున్నా. బయటికి పోయిండు. మరి ఏంటి చేసి లేచుడు అది కరెంటు ఇక నాకు మేము చూసుకోలే. ఒకసారి గట్టిగా అరిచిండట. పాప పోయింది. పాప ఓడితేనే పాప వస్తే షాక్ వచ్చింది. పాపకు షాక్ రాగానే మా ఆయన ఉరికిండు. నేను ఇంట్లోకి వెళ్ళే వరకు వాళ్ళిద్దరు అన్నే ఉన్నారు. ఏమైందని మొత్తుకుంటా అంటే నేను గట్టిగా ఇట్లా పట్టుకున్నాను. నా కొడుకుని పట్టుకుంటూ ఇసిరి కొట్టి కింద పడిపోయాడు. పడిపోడుతోనే సప్పుడు ఎత్తలేడు. శివాజీ అని ఇట్లా అంటూనే ఉన్నాం. సప్పుడు ఎత్తలేడు. అందరికి మొత్తుకున్నాం. అప్పటి వరకు 12 అయితేనే ఉన్నది. ఇక అంబులెన్స్కి ఫోన్ చేస్తే వచ్చిండు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినాం. అందువల్లే ఏం చెప్తలేరు. మేము ఏడ్చుకుంటే మేము ఉన్నాం. ఇక మళ్ళీ తర్వాత